recording. Okay, so last class lo మనం ఎక్కడ ఉన్నాం? We have completed dimension modeling, right? Yes. Okay. Let's start 1 second. Okay. Schemas అయిపోయిందా? ఏమైనా గుర్తుందా? స్కీమాస్ అయిపోలేదు లేదా? ఓకే, రైట్, ఓకే. లేదు డైమెన్షన్ మోడల్స్ చెప్పాను. డైమెన్షన్ మోడలింగ్ అయిపోయింది. మోడల్స్ Right. So now we are going to discuss about schemas. So a schema is defined as a logical description of database where fact and dimension tables are joined in a logical manner. So usual గా మనకేమంటే fact table dimension tables ఎప్పుడు కూడా జాయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? వై? బికాస్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ద రిజల్ట్స్ మీన్స్ డెఫినెట్లీ ఇట్ విల్ బి హ్యావింగ్ సో మెనీ డైమెన్షన్ టేబుల్స్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్స్. అంటే ఫ్యాక్ట్ టేబుల్స్ చాలా ఉంటాయి, డైమెన్షన్ టేబుల్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో టు మేక్ దెమ్ జాయినింగ్ వీ నీడ్ టు హ్యావ్ ఏ స్కీమా. సో దట్ స్కీమా ఇస్ నథింగ్ బట్ logically joined or logically grouping of fact table and dimension table. Okay, so like that the definition for schema is designed like this. Okay, so defined as a logical description of database where fact and dimension tables are joined in a logical manner. Right. So a data warehouse is maintained in the form of star, snowflake and fact constellation schemas. So data warehouse అనేది schemas ని ఎలా మెయింటైన్ చేస్తుందంటే స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా అండ్ ఫ్యాక్ట్ కన్స్టలేషన్ స్కీమా లాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలా స్కీమాస్ ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడలింగ్ని, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, ఆ డేటాని డిఫరెంట్ మోడలింగ్స్లో యూజ్ చేస్తారనమాట. ఓకేనా? లైక్ మనకి డేటా అనేది ఒకే ఫార్మాట్లో ఉండదు కదా. లైక్ ఇప్పుడు సో ఈ-కామర్స్ వెబ్సైట్ డేటా డిఫరెంట్గా ఉంటుంది, బిజినెస్ డేటా డిఫరెంట్గా ఉంటుంది, ఆర్సిటీసీ డిఫరెంట్ డేటా అండ్ ఏటీఎం డేటా డిఫరెంట్గా ఉంటుంది, మనం యూజ్ చేసే మొబైల్ అప్లికేషన్స్ డేటా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేయాలంటే ఇట్ షుడ్ బి హ్యావింగ్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమాస్. సో స్టాండర్డ్గా మనకు ఆ స్కీమాస్ వచ్చి 3 ఉన్నాయన్నమాట: స్టార్, స్నోఫ్లేక్ అండ్ ఫ్యాక్ట్ కన్స్టలేషన్. So the types of schemas are data models or dimension models in data warehouse. So data warehouse lo manaki types of schemas unnai. So those are we have schemas like star, snowflake and galaxy or fact constellation schema. So first let us see the star schema. So according to star schema all the dimension tables are directly connected to the fact table. So fact table ki manaki ikkada direct ga dimension tables connect అయిపోయినాయి చూడండి, like this. So dimension date, dimension store and then product dimension table like that directly connected to the fact table. This is called star schema. And then according to snowflake schema there are some dimension tables are connected to other dimension tables and those dimension tables are directly connected to the fact table. అంటే ఇక్కడ మనకి డైమెన్షన్ డేట్ అనేది, అంటే డేట్ డైమెన్షన్ టేబుల్ అనేది ఏమైంది ఫర్దర్ గా మంత్ డైమెన్షన్ టేబుల్, క్వార్టర్ డైమెన్షన్ టేబుల్, వీక్ డైమెన్షన్ టేబుల్ గా డివైడ్ అయింది. ఓకేనా? దట్ మీన్స్ డైమెన్షన్ డేట్ డైమెన్షన్ టేబుల్ అనేది మనకి ఇక్కడ పేరెంట్ టేబుల్, రిమైనింగ్ డైమెన్షన్ టేబుల్స్ అన్ని కూడా చైల్డ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ పేరెంట్ డైమెన్షన్ టేబుల్. సో స్నోఫ్లేక్ స్కీమా అంటే ఏమంటే some dimension tables are connected to other dimension tables and those dimension tables are directly connected to the fact table. Okay, then galaxy schema or fact constellation schema or hybrid schema like both star and snowflake. So both snowflake schema, star schema and కలిపి మనం ఏమంటామంటే hybrid schema or galaxy or fact constellation schema. So according to fact constellation or galaxy schema, fact to fact table joining will be done via dimension table. So ఏదో ఒక డైమెన్షన్ టేబుల్ తో మనం 2 ఫ్యాక్ట్ టేబుల్స్ ని జాయిన్ చేసే దాన్ని ఫ్యాక్ట్ కన్స్టలేషన్ స్కీమా అంటారు. ఓకేనా? సో దోస్ డైమెన్షన్ టేబుల్స్ వి కాల్ దెమ్ యాజ్ బ్రిడ్జ్ టేబుల్స్. సో వాటిని మనం ఏమంటాం అంటే బ్రిడ్జ్ టేబుల్స్ అంటాం. ఓకేనా? సో బ్రిడ్జ్ టేబుల్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ bridge between 2 fact tables.
హౌ కెన్ వి కనెక్ట్ డైమెన్షన్ టేబుల్ విత్ ఫ్యాక్ట్ టేబుల్? సో మీకు ఆల్రెడీ ఇది చెప్పినాను నేను. సో ఎలా మనం కనెక్ట్ చేస్తాం డైమెన్షన్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్ అంటే విత్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ రిలేషన్షిప్తో మనం జాయిన్ చేస్తాం. సో విత్ ద కామన్ ఫీల్డ్స్ బిట్వీన్ ద టూ టేబుల్స్ లైక్ యూజింగ్ ప్రైమరీ అండ్ foreign key relationship, we join the tables. So like primary key in the dimension table and foreign key in the fact table. So as I told you already. So next coming to the difference between Snowflake and star schema. So ఇది చాలా సింపుల్. స్టార్ స్కీమా అంటే డీనార్మలైజ్డ్ డేటా స్ట్రక్చర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఒకే డైమెన్షన్ టేబుల్ ఉంటుందన్నమాట. ఇట్ డస్ నాట్ హ్యావింగ్ ఎనీ డిఫరెంట్ డైమెన్షన్ టేబుల్స్. ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ డైమెన్షన్ టేబుల్. సో దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ డీనార్మలైజ్డ్. Snowflake schema is nothing but normalized data structure. Normalized is nothing but, so ఇక్కడ ఉంది ఇది ఆల్రెడీ splitting the master database into small tables. సో ఇక్కడ కూడా మనకి నార్మలైజ్డ్ డేటా స్ట్రక్చర్ అంటారు. నార్మలైజ్డ్ డేటా అంటే మీ స్ప్లిట్టింగ్ ద మాస్టర్ డేటాబేస్. సో స్నోఫ్లేక్ లో చూడండి ఇక్కడ ఈ డైమెన్షన్ డేట్ అంటే డేట్ డైమెన్షన్ టేబుల్ మళ్ళీ స్ప్లిట్ అయింది ఫర్దర్ గా. సో దిస్ ఈస్ కాల్డ్ నార్మలైజ్డ్ స్ట్రక్చర్ అన్నమాట. దట్స్ వై స్నోఫ్లేక్ స్కీమా ఇస్ ఏ నార్మలైజ్డ్ డేటా స్ట్రక్చర్. కేటగిరీ వైజ్ సింగిల్ డైమెన్షన్ టేబుల్. సో కేటగిరీ వైజ్ మనకి స్టార్ స్కీమాలో సింగిల్ డైమెన్షన్ టేబుల్ ఉంటుంది అన్నమాట. లైక్ దిస్ అంటే ఇట్లా ఇది సింగిల్ డైమెన్షన్ టేబుల్ ఇది. ఓకేనా, సింగిల్ డైమెన్షన్ టేబుల్. Whereas here dimension table split into many pieces. So ikkada Snowflake lo many pieces divide aయింటుంది. And then more data dependency and redundancy. So star schema లో మనకి డేటా డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది, రెడెండెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. లైక్ డూప్లికేట్ డేటా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ సింగిల్ డైమెన్షన్ టేబుల్ కాబట్టి. ఓకేనా, అండ్ ఇన్ ద Snowflake schema we can say it is a less data dependency and no redundancy. సో దీంట్లో ఏమంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టేబుల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ డూప్లికేట్ డేటా ఉండదు. యాజ్ ఐ సెడ్ ఇన్ ద నార్మలైజేషన్. సో డేటా రెడెండెన్సీని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి సో Snowflake schema అనేది మనకి అడ్వాంటేజ్ ఉందన్నమాట. లైక్ లెస్ డేటా డిపెండెన్సీ అండ్ నో రెడెండెన్సీ అండ్ నో నీట్ యూస్ కాంప్లికేటెడ్ జాయిన్స్. సో స్టార్ స్కీమాలో సింగిల్ ఉంటుంది కాబట్టి సింగిల్ డైమెన్షన్ టేబుల్, సో నో నీట్ యూస్ ఎనీ జాయిన్స్. Whereas in the Snowflake schema we need to join the tables. That's why we'll be having complicated joins will be there. And query results faster in star schema అంటే ఒకే టేబుల్లో డేటా ఉంటుంది కాబట్టి మనకి క్వైరీ అనేది చాలా ఫాస్ట్గా మనం క్వైరీ అనేది ఫాస్ట్గా రీట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, whereas some delay in the query processing in Snowflake schema. సో Snowflake schema లో మనకి డిలే ఉంటుంది. ఓకేనా, రైట్, ఎందుకంటే డిఫరెంట్ డైమెన్షన్ టేబుల్స్ నుంచి డేటా తీసుకోవాలి కదా అందుకని. అండ్ నో పేరెంట్ టేబుల్. సో స్టార్ స్కీమాలో మనకి పేరెంట్ టేబుల్ అనేది ఉండదు, ఒకే టేబుల్ ఉంటుంది. వేరాజ్ ఇక్కడ పేరెంట్ టేబుల్ డైమెన్షన్ డేట్ డైమెన్షన్ టేబుల్ పేరెంట్, ఇక్కడ వీక్ మంత్ క్వార్టర్ అనేది చైల్డ్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ నో పేరెంట్ టేబుల్ ఇన్ స్టార్ స్కీమా. ఇక్కడైతే ఇట్ మే కంటైన్ పేరెంట్ టేబుల్. అండ్ సింపుల్ డీబీ స్ట్రక్చర్ ఇన్ స్టార్ స్కీమా, వెరాజ్ కాంప్లికేటెడ్ డీబీ స్ట్రక్చర్ ఇన్ స్నోఫ్లేక్ స్కీమా. స్నోఫ్లేక్ స్కీమాలో కాంప్లికేటెడ్ డీబీ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్కీమాస్. సో కంపల్సరీ మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో స్కీమాస్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ కమింగ్ టు డేటా మైనింగ్. ఇట్స్ ఏ సింపుల్ definition, rarely asking interview question. Data mining is a process of extracting the information from huge sets of data. అంటే చాలా సెట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఆ సెట్స్ ఆఫ్ డేటా నుంచి అనలైజ్ చేయడం కోసం, డేటా అనలైజ్ చేయడం కోసం we need to get the data. That is nothing but extracting the data. So that is called data mining. In other words, we can say that data mining is mining knowledge from the data. So ఇంకో వర్డ్స్ లో మనం ఏమంటామంటే data mining is nothing but mining knowledge from the data. Next coming to SCD, స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ ఆర్ SCD. సో డైమెన్షన్స్ లో మనకి స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ అనేది యాక్చువల్గా డేటా వేర్ హౌస్ లో క్వశ్చన్, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, బట్ అడిగితే అడగచ్చు లేదంటే లేదు, రేర్లీ ఆస్కింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ అంటే attribute values of a dimension that would undergo changes over time. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఫోన్, ప్రాజెక్ట్ నేమ్, కరెంట్ లొకేషన్, ఇలాంటివన్నీ కూడా అట్రిబ్యూట్స్ అన్నమాట, వాల్యూస్ ఆఫ్ ఏ డైమెన్షన్. సో ఆ డైమెన్షన్ యొక్క వాల్యూస్ వుడ్ అండర్గో చేంజెస్ ఓవర్ టైమ్ అంటే టైంని బట్టి అవి చేంజ్ అవుతాయి అనమాట. అండర్గో ఓవర్ టైమ్ అంటే టైంని బట్టి చేంజ్ అవుతాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ వెదర్ పర్టికులర్ అట్రిబ్యూట్ హిస్టరీ ఆఫ్ ద చేంజెస్ షుడ్ బి ప్రిజర్వ్డ్ ఇన్ ద డేటా వేర్ హౌస్. సో ఇదంతా కూడా బిజినెస్ రిక్వైర్మెంట్ పైన డిపెండ్ అవుతుంది. మనకు ఆ పర్టికులర్ అట్రిబ్యూట్ హిస్టరీ అనేది మనకి ప్రిజర్వ్ అవ్వాలనా లేదా, అంటే డేటా వేర్ హౌస్ లో ఆ పర్టికులర్ హిస్టరీ అనేది మనకి సేవ్ చేయాలనా వద్దా అనేది బిజినెస్ రిక్వైర్మెంట్ ని బట్టి ఉంటుంది. So this is called a slowly changing attribute, and the dimension containing such attribute is called slowly changing dimension.
సో దాన్ని మనం స్లోలీ చేంజింగ్ అట్రిబ్యూట్ అంటాం. అండ్ డైమెన్షన్, ఆ పర్టికులర్ డైమెన్షన్ ఏదైతే ఉందో అట్రిబ్యూట్లో ఆ డైమెన్షన్ని స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ అంటాం. ఎగ్జాంపుల్ లైక్ అడ్రస్, ప్రాజెక్ట్ లొకేషన్, మొబైల్ నెంబర్, ప్రాజెక్ట్ అకౌంట్, లైక్ దట్. ఓకే, సో మనకి 3 టైప్స్ ఉన్నాయి చూడండి. టైప్ 1 అంటే ఏమంటే నేము, ఫోన్ నెంబర్. సో ఇట్ గివ్స్ కరెంట్ ఇన్ఫర్మేషన్ రీప్లేసింగ్ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్. అంటే మీ ఇక్కడ మనకి జస్ట్ రీప్లేసింగ్ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ సింపుల్ గా రీప్లేస్ అయిపోయింది. ఓకేనా, వెరాజ్ కంప్లీట్ హిస్టరీ ఆఫ్ ద డేటా. సో టైప్ 2లో అయితే ఏమి కంప్లీట్ హిస్టరీ ఆఫ్ ది డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ప్రాజెక్ట్ నేమ్, ఇంతకుముందు ఏముంది, ఇప్పుడేముంది, ఇంత పర్టికులర్ డేట్ని బట్టి ఏదో ఒక డ్యూరేషన్ ఇక్కడ డేట్ మెన్షన్ చేస్తారు, ఆ డేట్ని బట్టి ఇక్కడ కంప్లీట్ హిస్టరీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ టైప్ 3. సో ఇక్కడ కూడా అంతే, నేమ్, కరెంట్ లొకేషన్, previous location. So it gives the current and previous location. This is what actually the concept of slowly changing dimension. రైట్, సో మీకు ఇది కాన్సెప్ట్ అర్థమైంటుంది. సో రియల్ టైంలో కూడా మనకి ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా కొరియర్ ఆర్డర్ చేసుకున్నారనుకోండి, అదేమవుతుంది, ఒక దీని నుంచి ఇంకో దగ్గరకు వచ్చేటప్పుడు ఒక ఈవెంట్, ఒక మైల్ స్టోన్ అనేది ఉంటుంది. ఆ మైల్ స్టోన్ అనేది మనకి స్టోర్ చేయాలా వద్దా అనేది ఇది అనమాట, స్లోలీ చేంజింగ్ డైమెన్షన్. రైట్, నౌ వీ హ్యావ్ సీన్ ద డైమెన్షనల్ slowly changing dimension. Like that, now we can see the fact tables, different types of fact tables. So fact tables lo manaki 3 types untai. Okay, so transactional fact table, periodic snapshot fact table, and then accumulating fact table. Fact tables enduku manaki 3 types untai ante, this is also rarely asked interview question, observe that one. So ikkada fact table anedi emi, that is nothing but which is having dimension keys like dimension keys and then measures, right? Measures dimension keys ఉండేదాన్ని fact table అంటారు. సో దాంట్లో కూడా మనకి 3 టైప్స్, ట్రాన్సాక్షన్, పీరియాడిక్ అండ్ అక్యుములేటింగ్. సో ట్రాన్సాక్షన్ చూద్దాం. ఇట్ హాస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అట్ లోయెస్ట్ గ్రాన్యులర్ లెవెల్. దీస్ ఆర్ వెరీ కామన్ ఇన్ ఓఎల్టీపీ సిస్టమ్. ఓఎల్టీపీ అంటే ఇక్కడ డేటాబేస్ అనమాట, నథింగ్ బట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ సిస్టమ్. యాజ్ వి స్టోర్ ద డేటా ఇన్ ద లోయెస్ట్ గ్రాన్యులర్ లెవెల్ ఆఫ్ డేటా, సింపుల్ స్ట్రక్చర్ అండ్ హోల్డ్స్ డేటా ఇన్ మోస్ట్ డీటెయిల్డ్ లెవెల్. అంటే సింపుల్ స్ట్రక్చర్ ఉంటుంది కానీ డేటా వచ్చి డీటెయిల్డ్ లెవెల్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రాన్యులర్ లెవెల్. గ్రాన్యులర్ అంటే మీ మైన్యూట్ పార్ట్ కూడా స్టోర్ చేసుకుంటుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏటీఎం రిలేటెడ్ డేటా కానీ, లేదంటే ఫోన్ కాల్ రిలేటెడ్ డేటా, లేదంటే లైక్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ డేటా. స్టాక్ మార్కెట్లో కూడా అంతే, మీకు ఈచ్ అండ్ ఎవరీ పర్టికులర్ పాయింట్, అంటే ఈ పర్టికులర్ టైంకి ఎంత ఉండింది, అప్స్ అండ్ డౌన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది కదా, లైక్ దట్. సో అలాంటి వాటిలో ఇలాంటివన్నీ కూడా ట్రాన్సాక్షనల్ ఫ్యాక్ట్ టేబుల్లో స్టోర్ చేసుకుంటుంది. ఐ మీన్ దోస్ ఫ్యాక్ట్ టేబుల్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ ఫ్యాక్ట్ టేబుల్స్. అండ్ పీరియాడిక్ స్నాప్షాట్ స్టోర్స్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ డేటా అట్ ఎ రెగ్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 1, ఆఫ్టర్నూన్ 12కి, 3కి, 6కి, 9కి, మళ్ళీ 12కి, అంటే ఎవ్రీ 3 hours వన్స్. దట్ ఈస్ కాల్డ్ ఎ రెగ్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైం. సో ఎవ్రీ 3 hoursకి కరెంట్ స్టేట్ ఏముంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ like store inventory to know the product availability status, or to know seat availability of a bus or train or flight ticket occupancy, flight seat occupancy. అంటే ఏమి, లైక్ మనం ఇప్పుడు ఏదైనా టికెట్ బుక్ చేసుకుంటాము, మూవీ టికెట్ కానీ, బస్ టికెట్, ట్రైన్ టికెట్. సో ఎవ్రీ 3 hours వన్స్ పీరియాడిక్లో డేటా అనేది అప్డేట్ అయిపోతుంది అనమాట. సో దాన్ని పీరియాడిక్ స్నాప్షాట్ ఫ్యాక్ట్ టేబుల్ అంటారు. ఓకేనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 గంటలకి చెక్ చేసాం, నార్మల్గా ఉంది, తిరిగి చెక్ చేసాం, అప్పుడు ఏమవుతుంది, కరెంట్ స్టేట్ ఆఫ్ ది డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ అనుకో, ఈ పర్టికులర్ టైంకి ఆయిల్ ప్యాకెట్స్ కంప్లీట్ అయిపోయినాయి అనేది స్టేటస్ వస్తుంది 3కి. ఓకేనా, లైక్ అదే మళ్ళీ మనం 6కి చెక్ చేసుకున్నాం అనుకో, మేబీ స్టాక్ అప్డేట్ చేసి ఉండొచ్చు స్టోర్ ఇన్వెంటరీ వాళ్ళు, కాబట్టి అక్కడ స్టాక్ అప్డేట్ అయిందని చెప్పి స్టేట్ రావచ్చు. ఓకేనా, లైక్ సేమ్ బస్ టికెట్స్, మూవీ టికెట్స్ కూడా అంతే, 3కి కొన్ని ఫిల్అప్ అయింటాయి, 6కి కొన్ని ఫిల్అప్ అయింటాయి, నెక్స్ట్ 9కి కొన్ని ఫిల్అప్ అయింటాయి. సో మార్నింగ్ 6కి డిపార్చర్ అవ్వాలనుకుంటే 6 లోపల ఎన్ని బుక్ అయినాయి టికెట్స్ అనేది ఎవ్రీ ఫ్రీక్వెన్సీ లెవెల్లో చూసుకుంటారు అనమాట, ఐ మీన్ రెగ్యులర్ ఇంటర్వల్లో. దట్ ఈస్ నథింగ్ బట్ పీరియాడిక్ స్నాప్షాట్. And then accumulating fact table stores intermediate steps that has happened over a period of time. So accumulating అంటే ఏమి, ఎప్పుడైతే హ్యాపెన్ అవుతుందో, ఐ మీన్ ఒక స్టెప్ కంప్లీట్ అయింది అన్నప్పుడు అలా స్టెప్స్ అన్ని కూడా కలిపి ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ అక్యుములేటింగ్ ఫ్యాక్ట్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఉంది చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి చెప్తాను ఉండండి. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫ్యాక్ట్ టేబుల్లో 1 row per grain, అంటే ఒక రోకి ఒక గ్రెయిన్, అంటే ఒక గ్రాన్యులర్ లెవెల్లో మనకి స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి చూడండి, గ్రెయిన్ ఆర్ గ్రాన్యులారిటీ అంటే హౌ డీటెయిల్ ఆర్ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ స్టోరింగ్ ఇన్ ఫ్యాక్ట్స్ టేబుల్. అంటే డీటెయిల్డ్ లెవెల్ అనమాట, లోయెస్ట్ లెవెల్ ఆర్ డీటెయిల్డ్ లెవెల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కోవిడ్ కేసెస్ అనేది నార్మల్ థింగ్, ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసెస్ అనేది కూడా నార్మల్ థింగ్. ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో
చిత్తూరు డిస్టిక్లో కోవిడ్ కేసెస్ అనేది కూడా నార్మల్. ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్లో పలమనేరులో ఈ పలమనేరు మండలంలో ఒక చిన్న విలేజ్లో ఎన్ని కోవిడ్ కేసెస్ అనేది గ్రాన్యులారిటీ లెవెల్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ డీటెయిల్ లెవెల్ ఆర్ లోయెస్ట్ లెవెల్. సో ఐ థింక్ I hope you got it. So 1 row per train. And then here in the periodic snapshot table, 1 row per time period like data could be updated on a regular interval of time like day, hour, minute or seconds. అంటే ఒక రో అనేది ఎప్పుడు స్టోర్ అవుతుందంటే ఏ పర్టికులర్ ఈ రెగ్యులర్ ఇంటర్వల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ 12కి, 3కి, 6కి, 9కి, మళ్ళీ మిడ్ నైట్ 12కి, అట్లా ఒక్కొక్క టైంని ఒక్కొక్క రోగా సెట్ చేసుకుంటుంది అనమాట. అండ్ దెన్ ఇన్ ద అక్యుములేటింగ్ ఫ్యాక్ట్ టేబుల్ లైక్ 1 రో పర్ లైఫ్ టైమ్ ఆఫ్ ఈవెంట్. అంటే ఒక ఈవెంట్, ఒక లైఫ్ టైమ్ ఆఫ్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఆర్డర్ తీసుకుంటే వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ ది ఆర్డర్ అండ్ ఇట్ హాస్ డిఫరెంట్ డేట్స్ లైక్ ఆర్డర్, షిప్ అండ్ అరైవల్ డేట్. వెన్ ప్రాసెస్ ఫ్లోస్ ఈచ్ మైల్ స్టోన్ డేటా విల్ బి క్యాప్చర్డ్. సో మనకి అమెజాన్ ఆర్డర్ ఢిల్లీ నుంచి వస్తుంది అనుకోండి, ఢిల్లీ నుంచి ఫస్ట్ వాళ్ళు అక్కడ ఆర్డర్ ప్లేస్ చేయడము, ఒక వాళ్ళ హబ్ నుంచి డిస్పాచ్ అవ్వడం, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ దగ్గర రావడం, అక్కడ నుంచి డిస్పాచ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈవెంట్ అనమాట. అంటే దాన్ని లైఫ్ టైమ్ ఆఫ్ ఈవెంట్ అంటారు. ఓకేనా? సో అలాంటి అంటే ఏదన్నా ఒక టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత అంటే దాన్ని ఒక ఈవెంట్ గా తీసుకుంటాం అన్న. ఒక టాస్క్, ఇప్పుడు ఒక టాస్క్ ఆర్డర్ టాస్క్ కంప్లీట్ అయింది, దాని తర్వాత షిప్ అయింది, దాని తర్వాత అది అవుట్ ఫర్ డెలివరీ అయింది. రైట్. సో ఇలాగ ఒక్కొక్క మైల్ స్టోన్ అప్డేట్ చేస్తూ క్యాప్చర్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ కాల్డ్ అక్యుములేటింగ్ ఫ్యాక్ట్ టేబుల్. సో ఇదంతా కూడా ఒక ఫ్యాక్ట్ టేబుల్, అంటే ఆ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్ ని అక్యుములేటింగ్ ఫ్యాక్ట్ టేబుల్ అంటాం మనం. ఓకేనా? రైట్. సో ఇది నాట్ ఓన్లీ అమెజాన్ ఆర్డర్, మనం దేనికైనా కూడా తీసుకోవచ్చు అనమాట. లైక్ ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ, ఏదైనా ఒక నార్మల్ డేటా కూడా తీసుకోవచ్చు అనమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఇండియాకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో కూడా ఇలాంటివి యూజ్ అవుతాయి అనమాట అక్యుములేటివ్ ఫ్యాక్ట్ టేబుల్. ఓకేనా? రైట్. దెన్ థర్డ్ పాయింట్, డేట్ డైమెన్షన్ అట్ ద లోయెస్ట్ లెవెల్. సో ట్రాన్సాక్షన్ ఫ్యాక్ట్ టేబుల్లో డేట్ అనేది లోయెస్ట్ లెవెల్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ డేట్ డైమెన్షన్. సో ఇక్కడ పీరియాడిక్లో అయితే డేట్ ఆర్ టైమ్ ఈస్ ద రెగ్యులర్ స్నాప్షాట్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ. డేట్ లేదా టైమ్ అంటే ఇప్పుడు డేట్ అంటే మీ ఎవ్రీ డే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే ఆర్ ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే ఆర్ ఎల్స్ ఎవ్రీ వీక్ సెకండ్ డే, ఎవ్రీ వీక్ సెకండ్ డే, లైక్ దట్. ఓకే. అండ్ దిస్ ఈస్ మల్టిపుల్ డేట్ డైమెన్షన్స్ ఫర్ ఇంటర్మీడియట్ స్టెప్స్. సో ఇంటర్మీడియట్ స్టెప్స్లో మల్టిపుల్ డేట్స్ ఉంటాయి, లైక్ ఒక రోజు నుంచి ఇంకో రోజు వరకు మిడిల్లో డేట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అనమాట. అంటే ఇవి మనకి లైక్ లోయెస్ట్ లెవెల్. సో దీంట్లో డేట్ టైం అనేది లోయెస్ట్ లెవెల్, దీంట్లో మల్టిపుల్ డేట్ డైమెన్షన్ అనేది లోయెస్ట్ లెవెల్. అండ్ దెన్ అగ్రిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అగ్రిగేషన్ అనేది చాలా ఈజీ అనమాట దేంట్లో, ఈ ట్రాన్సాక్షన్ ఫ్యాక్ట్ టేబుల్లో. సో అగ్రిగేషన్ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ, లైక్ మినిమం, మ్యాక్సిమం, కౌంట్, సమ్, లైక్ దట్. సో ఇది వెరీ ఈజీగా ఉంటుంది మనకి ట్రాన్సాక్షన్ ఫ్యాక్ట్ టేబుల్లో. వెరాజ్ పీరియాడిక్ స్నాప్షాట్లో మినిమల్ అగ్రిగేషన్ అంటే అంత బాగా అగ్రిగేషన్ ఉండదు అనమాట. వీ కెన్ నాట్ ఏబుల్ టు డూ దట్ మచ్ పర్ఫెక్ట్ అగ్రిగేషన్. అండ్ దెన్ నాట్ ఈజీ యాజ్ ద ట్రాన్సాక్షనల్ ఫ్యాక్ట్ టేబుల్. సో ట్రాన్సాక్షనల్ ఫ్యాక్ట్ టేబుల్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అగ్రిగేషన్ అనేది కొద్దిగా టఫ్గా ఉంటుంది అనమాట. వై? బికాజ్ ఎందుకంటే ఇక్కడ మనకి లైక్ మైల్ స్టోన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క మైల్ స్టోన్స్ మనం క్యాలిక్యులేట్ చేసే కుదరదు అనమాట. And then here database size. Coming to the size is database size is very largest in transactional fact table. Why? Because it is having so much detailed level of the data. That's why it should be having the highest, largest database. And then smaller than transactional data. దీంతో పోల్చుకుంటే ఇది స్మాలర్, ఎందుకంటే దీనికి టైం ఉంది కదా, లైక్ రెగ్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైం ఉంది కాబట్టి, డేట్ ఉంది కాబట్టి ఇంత అవసరం లేదు దీనికి. ఎందుకంటే ఇది 10 రోస్లో చేసుకునే డేటా, స్టోర్ చేసుకునే డేటా దీంట్లో 1 రోలోనే చేసుకుంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ద డేటా బేస్ షుడ్ బి స్మాల్ ఇన్ సైజ్. అండ్ దెన్ హియర్ అక్యుములేటివ్ ఫ్యాక్ట్ టేబుల్ ఈస్ వెరీ స్మాలెస్ట్ ఇన్ డేటాబేస్, స్మాలెస్ట్ అనమాట అక్యుములేటింగ్. ఎందుకంటే లైఫ్ టైమ్ ఆఫ్ ఈవెంట్ కదా, సో లైఫ్ టైమ్ ఆఫ్ ఈవెంట్లో మనకి కొంచెం జరగచ్చు లేదా ఎక్కువ జరగచ్చు, సింపుల్గా ఉంటుంది అది. ఓకే, రైట్. అండ్ దెన్ హియర్ నో అప్డేట్. ట్రాన్సాక్షనల్ ఫ్యాక్ట్ టేబుల్లో అప్డేట్స్ అనేవి ఉండవు అనమాట, ఎందుకంటే వీ డోంట్ రిక్వైర్ ఎనీ అప్డేట్. జరుగుతూ ఉంటుంది కాబట్టి, గ్రాన్యులర్ లెవెల్, డీటెయిల్ లెవెల్ ఉంటుంది కాబట్టి నో నీడ్ అప్డేట్. అండ్ హియర్ అప్డేట్ హ్యాపెన్స్ ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సీట్ బస్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్, మూవీ టికెట్స్, ఇలాంటివన్నీ కూడా ఈ పర్టికులర్ టైంకి ఎన్ని ఉన్నాయని చెప్పి అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దెన్ టు అనలైజ్ ద బిజినెస్. అండ్ హియర్ ఆల్సో అప్డేట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఈచ్ మైల్ స్టోన్. సో ఒక్కొక్క మైల్ స్టోన్ కంప్లీట్ అవుతుందంటే మనకు అప్డేట్ వస్తుంది. మనకు అప్డేట్ వస్తుంది అంటే దట్ మీన్స్ ఇట్ వాస్ అప్డేటెడ్ ఇన్ ద డేటాబేస్, అంతే కదా. డేటాబేస్లో అప్డేట్ అయితేనే మనకు అప్డేట్ వస్తుంది అనమాట. Coming to the used for most business use case requirements are to aggregate any level of the data. అంటే ఇదేమంటే ఈ ట్రాన్సాక్షన్ ఫ్యాక్ట్ టేబుల్ని ఎక్కడ యూజ్ చేశారంటే
how used for most business use case requirements are to aggregate any level of data. అంటే ఎలాంటి లెవెల్ ఆఫ్ డేటా అయినా కూడా మనం అగ్రిగేట్ చేయాలన్నా, లేదంటే మోస్ట్ బిజినెస్ యూస్ కేస్ రిక్వైర్మెంట్స్లో దీన్ని యూస్ చేస్తారు. అండ్ దెన్ పీరియాడిక్ స్నాప్షాట్ వెన్ బిజినెస్ పర్ఫార్మెన్స్ రివ్యూడ్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్. అంటే రెగ్యులర్ ఇంటర్వల్లో బిజినెస్ పర్ఫార్మెన్స్ రివ్యూ చేసే టైంలో దీన్ని యూస్ చేశారు. అండ్ వెన్ బిజినెస్ ప్రాసెస్ హాస్ మల్టిపుల్ స్టేజెస్. సో బిజినెస్ ప్రాసెస్కి మల్టిపుల్ స్టేజెస్ ఉన్నప్పుడు ఈ అక్యుములేటింగ్ ఫ్యాక్ట్ టేబుల్ అనేది యూస్ చేశారు. రైట్. సో ఇప్పుడు ఇది ఎట్లా డిసైడ్ చేస్తారు యూజ్ చేసేదంటే, మీకు నార్మల్ థింగ్, జనరల్ థింగ్, బ్యాక్ టు బేసిక్స్ అంతే. ఇప్పుడు మనము A² + B² ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం? దాని అవసరం వచ్చినప్పుడు యూజ్ చేస్తాం, అంతే కదా. A² - B² ఎప్పుడు యూజ్ చేస్తాం? దాని అవసరం వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. లైక్ దట్ అక్యుములేటింగ్ ఫ్యాక్ట్ టేబుల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్ ఇట్ రిక్వైర్స్ అండ్ వెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ మల్టిపుల్ స్టేజెస్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ రివ్యూడ్ అట్, ఐ మీన్ ఇట్స్ a business performance to review at regular interval, like that. So whenever the purpose of that particular fact table, then only we can use these 3 different types of the fact tables. Right, I hope you got it. Next, on-prem and cloud. So this is very easy. See, on-premises ki cloud ki first difference చెప్తాను, ఎందుకంటే this is not basically a Power BI subject or data warehouse subject కాదు. It's a basic గా నార్మల్ జనరల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాన్సెప్ట్ అనమాట. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాన్సెప్ట్ని ఇక్కడ ఆన్ ప్రెమిసెస్ డేటా క్లౌడ్ డేటాబేస్, ఐ మీన్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు క్లౌడ్కి ఆన్ ప్రెమిసెస్కి డిఫరెన్స్ ఏమంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీ స్మాల్ స్టార్ట్అప్ కంపెనీ. సో స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే మీకు ఏం కావాలి? యాక్చువల్గా ఒక బిల్డింగ్ కావాలి, ఫస్ట్ ఫిజికల్ బిల్డింగ్. సో ఆ బిల్డింగ్లో మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం సెటప్ చేసుకుంటారు, లైక్ టేబుల్స్, చైర్స్, ఫ్యాన్స్, కంప్యూటర్స్, ఇన్వర్టర్స్, ఏసీస్ అన్నీ సెటప్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఆఫ్టర్ దట్ మ్యాన్ పవర్ కావాల్సి ఉంటుంది. సో మ్యాన్ పవర్ అందరినీ రిక్రూట్ చేసుకుంటారు. అండ్ ఆఫ్టర్ దట్ పవర్, ఇంటర్నెట్, తర్వాత హౌస్ కీపింగ్, ఆఫ్టర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ సర్వర్స్, ఇంకా కంప్యూటర్ రిలేటెడ్ వస్తే సర్వర్స్, అప్లికేషన్ డెవలప్ చేసేవాళ్ళు. సో లైక్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు కాన్ఫిగర్ టు స్టార్ట్ ద స్టార్ట్అప్ కంపెనీ. అంటే మనం ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే వీ రిక్వైర్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇవన్నీ కావాల్సి ఉంటుంది అనమాట. ఇమాజిన్ మన బిజినెస్ సూపర్ జరుగుతుంది, నెక్స్ట్ డే మనకి ఎక్కువ ఆర్డర్స్ వచ్చేసినాయి. అప్పుడు ఏం కావాల్సి ఉంటుందంటే, మన బిజినెస్ని మనం ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే విత్ ఇన్ 24 hours నాకు మీరు ఇది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇది అని చెప్పి వాళ్ళు ఏదో మన క్లయింట్స్ మనకు సంబంధించిన బిజినెస్ని ఇంప్రూవైజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇమీడియట్గా మనం మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాల్సి ఉంటుంది, ఇమీడియట్గా కంప్యూటర్స్, ఇమీడియట్గా సర్వర్స్, ఇమీడియట్గా మ్యాన్ పవర్, ఇమీడియట్గా కావాల్సినవన్నీ కూడా మనం ఎన్లార్జ్ చేయాల్సి ఉంటుంది, ఐ మీన్ ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఓకే, చేసేసాం, మనకి బాగా ప్రాఫిట్ వస్తుంది కాబట్టి చేసుకున్నామంటే హ్యాపీ, వెల్ అండ్ గుడ్. సడన్గా బిజినెస్ డౌన్ అయిపోయింది, సో ఆర్డర్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి. సో అప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లాస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఆ ఫిక్స్డ్ అసెట్ ఏదైతే కొన్నామో అవంతా కూడా లాస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. లైక్ ఇప్పుడు సర్వర్స్ కూడా అంతే, కొన్ని లక్షలు పెట్టి కొనుక్కుంటాం. సో ఆ సర్వర్స్ అన్ని కూడా ఏమైనా క్రాష్ అయింది అనుకోండి, లాస్లోకి వెళ్ళిపోతాం. ఆ సర్వర్స్ని అప్డేట్ చేయలేదు అనుకోండి, లాస్లోకి వెళ్ళిపోతాం. లైక్ దట్. సో ఇమీడియట్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, లాస్లోకి వెళ్ళిపోతాం. సో లైక్ దట్, ఈవెన్ దో ఇన్సూరెన్స్ ఉన్నా కూడా లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో డెఫినెట్లీ దెర్ మే బి డేటా లాస్ ఉంటుంది, ఫిజికల్ లాస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ద ఆన్ ప్రెమిసెస్. అంటే దీన్ని ఆన్ ప్రెమిసెస్ అంటారనమాట. నౌ కమింగ్ టు ద క్లౌడ్. సో టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్, ఇవన్నీ నువ్వు ఈ డ్రాబ్యాక్స్ అన్ని ఓవర్కమ్ చేయాలంటే యూ హ్యావ్ ఏ ఆన్సర్ బై technology called cloud technology. So here cloud computing or cloud technology gives you the best answer to overcome the drawbacks of the on-premises. Okay, right. So what are those? What is that actually on cloud computing? Cloud computing is nothing but, here you don't need to have any building, or you don't need to have like infrastructure, physical infrastructure. You don't need to maintain at all. Okay, simply you just sign up into the cloud service provider like Amazon Web Services, or Google Cloud, or Amazon, or Microsoft Azure, or Alibaba Cloud, or IBM Cloud, or Oracle Cloud. Like that, we have so many cloud service provider vendors in the market, like మొబైల్ వెండర్స్. మనకి మొబైల్ వెండర్స్ ఉన్నారు కదా, ఎయిర్టెల్, జియో, లైక్ దట్. అట్లా మనకి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఉన్నారు మార్కెట్లో. దోస్ ఆర్ కాల్డ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, లైక్ దట్. ఓకే, రైట్. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే, అమెజాన్ వెబ్ సర్వీసెస్ తీసుకుంటే దాంట్లో మనం సైన్ అప్ అయిపోయి మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో లైక్ దిస్. ఇప్పుడు నేను మీకు AWS కన్సోల్లోకి వెళ్ళి చూపిస్తాను ఒక క్లౌడ్ అకౌంట్ ఎలా ఉంటుంది ఏమని. ఓకేనా?
సింపుల్ ఇప్పుడు నేను దీంట్లోకి ఈ క్లౌడ్ పోర్టల్‌లో నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఈ క్లౌడ్ అకౌంట్‌లో ఏం చేశానంటే లాగిన్ అయ్యేసి ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి నాకిప్పుడు నేను సర్వర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో జస్ట్ ఐ విల్ గో టు ద EC2 ఇన్స్టెన్స్. సో EC2 ఇన్స్టెన్స్‌కెళ్ళేసి ఇక్కడ నాకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో నేను కావాల్సిన సర్వర్స్‌ని నేను క్రియేట్ చేసుకుంటానన్నమాట. ఓకేనా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో లాంచ్ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేసానులే చూడండి ఇక్కడ అమెజాన్ లైనెక్స్ ఉంటుంది. అమెజాన్ లైనెక్స్, మ్యాక్ ఓఎస్, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ సూజే లైనెక్స్, మైక్రోసాఫ్ట్ విండోస్, ఉబుంటు సర్వర్, డీప్ లెర్నింగ్, AMI. సో లైక్ దట్ మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే సర్వర్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని నేను ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన అంటే నా స్టార్టప్ కంపెనీకి కావాల్సిన సర్వర్స్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని, ఎంత ర్యామ్ కావాలంటే అంత, ఎన్ని CPUs కావాలంటే అన్ని, ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలంటే అన్ని నేను కాన్ఫిగర్ చేసుకుంటానన్నమాట. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ నాకు ఇప్పుడు ఇమ్మీడియట్‌గా నా కంపెనీ నా ప్రాజెక్ట్‌కి నాకు ఒక 50 సర్వర్స్ కావాలా, నేను 50 సెలెక్ట్ చేసుకుంటాను. అట్ ఏ టైమ్ నేను 50 లాంచ్ చేసుకుంటానన్నమాట. ఓకేనా? లైక్ దట్ నేను అట్లా ఎన్ని కావాలనుకుంటే అన్ని నేను లాంచ్ చేసుకొని యాడ్ స్టోరేజ్‌కెళ్తాను. ఇక్కడ స్టోరేజ్‌లో నాకు ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ నేను యాడ్ చేసుకుంటా. 55 GB అనుకుంటే 55 GB. అండ్ దెన్ నెక్స్ట్ ట్యాగ్స్ అంటే నేమింగ్ ఇచ్చుకుంటాను నేను. నా నేమింగ్ నేను ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ అని ఇస్తా. నా అప్లికేషన్ ఇన్‌స్టాగ్రామ్ అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ అని ఇస్తాను. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఏమంటే లైక్ ఇఫ్ మనం దాన్ని కనెక్ట్ అవుతాం అనమాట. లైక్ ఆ ఇన్స్టెన్స్‌కి మనం కనెక్ట్ అవ్వాలంటే వి నీడ్ టు హావ్ సెక్యూరిటీ గ్రూప్స్. లైక్ ఇదంతా కూడా ఇంకా మీకు సర్వర్ సైడ్ వెళ్ళిపోతుంది. డోంట్ టేక్ ఇట్ సీరియస్. సో ఇదేమంటే లైక్ మనకి పాస్వర్డ్ అనమాట. మన ఇంటికి ఫైర్ వాల్స్ లాగా అంటే మన హౌస్‌లోకి ఎవరెవరు రావాలో, ఎవరెవరు రాకూడదని కండిషన్స్ ఉంటాయి కదా! లైక్ దట్ ఇక్కడ కూడా ఈ సర్వర్‌లోకి ఎవరెవరు వెళ్ళొచ్చు, అంటే ఏ పోర్ట్ నెంబర్స్ వెళ్ళొచ్చు, ఏ అడ్రస్ వెళ్ళొచ్చు అనేది కాన్సెప్ట్ ఇది. సో దెన్ సింప్లీ రివ్యూ అండ్ లాంచ్ అండ్ దెన్ క్లిక్ ఆన్ లాంచ్ అండ్ దెన్ హియర్ you can able to log in by using the key pair and everything. One second. ఓకే. సారీ. సో ఇక్కడ మనం ఏదో ఒక దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా ఒక జెంకిన్స్ అనుకుంటే జెంకిన్స్ తీసుకొని ఐ అక్నాలెడ్జ్ అండ్ దెన్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ నాకు ఏదైతే అది తీసుకున్నాను. 1 సెకండ్ నా దగ్గర కీ పేర్స్ ఉన్నాయి. ఆ కీ పేర్స్‌లో ఉందో లేదో చెక్ చేసుకుంటా ఒకసారి. సో ఏసర్ ఓకే. సో ఇక్కడ ఏసర్ ఉంది. ఏసర్ సెలెక్ట్ చేసుకుంటా లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇది క్లౌడ్ అన్నమాట. సో ఈ క్లౌడ్‌లో ఏమవుతుంది, నేను ఇప్పుడు ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ. ఇది ఇప్పుడు సర్వర్ ఇది ఇప్పుడు. ఓకేనా? ఇన్స్టెన్స్ ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒక సర్వరు. సో దీంట్లో ఇప్పుడు నేను ఓన్లీ ఇది ఒక సర్వర్ అంతే. దీంట్లో నేను ఇంకా అప్లికేషన్ డిప్లాయ్ చేయలేదు, డేటాబేస్ కాన్ఫిగర్ చేయలేదు. లేదంటే లైక్ ఏదైనా క్లౌడ్ వాచ్ అనేటివి చాలా సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ అన్నమాట. ఓకేనా? లైక్ ఇప్పుడు నేను దీనికి ఒక RDS క్రియేట్ చేయాలనుకున్నాను అనుకో, అంటే మీ డేటాబేస్ మనకి మెయిన్ ఇదన్నమాట ఇంపార్టెంట్. మనకి రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ అంటే ఈ పర్టికులర్‌గా ఈ ఆన్ ప్రెమ్ అండ్ క్లౌడ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే బికాస్ డేటాబేస్ ఈస్ ఆల్వేస్ హోస్టింగ్ ఆన్ క్లౌడ్ అన్నమాట. సో అది మనకి AWSలో ఉండొచ్చు, లేదంటే మైక్రోసాఫ్ట్ అజూర్లో ఉండొచ్చు, లేదంటే గూగుల్ క్లౌడ్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో డేటాబేస్ క్రియేట్ చేసేసి మనం ఇక్కడ డేటాబేస్ మొత్తం అంటే దీంట్లో చాలా ఉంటాయి కాన్ఫిగరేషన్స్. చూడండి ఇక్కడ MySQL డేటాబేస్, MariaDB, Oracle, లైక్ దట్ పోస్ట్‌గ్రెస్ SQL. సో చాలా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ MySQL సెలెక్ట్ చేసుకొని ఇక్కడ MySQL వెర్షన్ లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది, స్టాండర్డ్ వెర్షన్. సో ఇక్కడ ప్రొడక్షన్, డెవ్ టెస్ట్, ఫ్రీ టైర్. సో ఇక్కడ ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకుంటే యాజ్ ఆఫ్ నౌ, బట్ రియల్ టైంలో ప్రొడక్షన్ అంటే అమౌంట్ బేస్డ్ అనమాట. లైక్ సెట్టింగ్స్ ఇంకా డేటాబేస్ నేము, క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్. లైక్ మనం ఇప్పుడు MySQL ఇన్‌స్టాల్ చేసుకుంటాం నెక్స్ట్ క్లాసెస్‌లో. ఓకేనా? లైక్ దట్ ఇక్కడ కూడా కాన్ఫిగర్ చేస్తాం. బట్ నేను మీకు క్లౌడ్‌లో కూడా ఒకసారి కాన్ఫిగర్ చేసి చూపిస్తాను. ఎప్పుడంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ SQL కంప్లీట్ అయిన తర్వాత, లేదంటే SQL మధ్యలో చూపిస్తాను నేను. ఓకేనా? లైక్ దిస్ వీ కెన్ ఏబుల్ టు కాన్ఫిగర్ ఎవ్రీథింగ్ ఇన్ ద క్లౌడ్. సో మన క్లౌడ్ వన్స్ వచ్చిందంటే మనం ఆ సర్వర్‌కి ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా? సింపుల్‌గా కనెక్ట్ అయిపోవచ్చు. ఆ సర్వర్‌లోకి లాగిన్ అయిపోయేసి మనకు కావాల్సిన టాస్క్‌లన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికి మనం ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు అనమాట. యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ ఫిజికల్ లొకేషన్ లైక్ మన ఇంట్లోనే ఉండాలి, మన ఆఫీస్‌లోనే ఉండాలని రూల్ లేదు. బికాస్ ఆఫ్ దిస్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఈస్ వైడ్లీ ఎవాల్వ్డ్ నౌ. ఓకే. సో దీని వల్లనే మనకి ఇప్పుడు ఎక్కువ
వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, లైక్ దిస్. ఇప్పుడు నేను ఇక్కడ సర్వర్ కనెక్ట్ అయినాను చూడండి. సో ఇది ఈ సర్వర్స్లో మనం వర్క్ చేస్తూ ఉంటాం. సో మన రియల్ టైంలో అయితే SQL డేటాబేస్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి సర్వర్స్లోనే ఇన్స్టాల్ చేశారు యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్ SQL అన్నాను అనుకో నేను. సో సింపుల్గా చూడండి, నో ప్యాకేజ్ SQL అని వస్తుంది ఇక్కడ. సో SQL ప్యాకేజ్ లేదని చెప్పి చూపిస్తాను సింపుల్గా. మనకు కావాలనుకుంటే దాన్ని డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళేసి హౌ టు ఇన్స్టాల్ SQL ఇన్ లైనక్స్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది అనమాట. అంటే పర్టికులర్ URL అనేది ఉంటుంది, ఆ URL తీసుకొని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, లైక్ దట్ మన మ్యాన్ పవర్ అంతా కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు చూడండి, దీంట్లో మనకి బిజినెస్ పెరిగింది అనుకోండి, అట్ ఎ టైం మనకి ఎన్ని ఇన్స్టెన్స్ కావాలంటే అన్ని లాంచ్ చేసుకోవచ్చు. మనకు బిజినెస్ తగ్గిపోయింది, మనకు అవసరం లేదనుకుంటే సింపుల్గా ఇన్స్టెన్స్ సైట్లోకి వెళ్ళి టెర్మినేట్ చేసేయచ్చు. అంటే టెర్మినేట్ ఈజ్ నథింగ్ బట్ మనకు అవసరం లేదు కాబట్టి మనం టెర్మినేట్ చేసాం. దట్ మీన్స్ మన అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకుంటాం అనమాట. లైక్ సింపుల్గా చెప్పాలంటే సర్వీసెస్ అంటే ఏమి, మనం చిన్నప్పుడు ఏదైనా రెంట్కి తీసుకొని వాడుకుంటాం కదా, అట్లా అనమాట. ఓకేనా, లైక్ ఇప్పుడు మనం కార్ ఏదైనా రెంట్కి తీసుకుంటాం, మనం ఓన్ కార్ తీసుకోవడం కంటే రెంట్కి తీసుకోవడం బెస్ట్ కదా. లైక్ దట్, రెంట్కి తీసుకున్నాం అనుకో మనకి ఇచ్చినప్పుడు యూస్ చేసుకుంటాం, అవసరం లేనప్పుడు ఇచ్చేస్తాం అనమాట. అంటే మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం మనం రెంట్కి తీసుకోవచ్చు, అవసరం లేనప్పుడు వాళ్ళకి ఇచ్చేయచ్చు. అదే మనం ఓన్ కార్ తీసుకున్నాం అనుకో, ఇట్స్ లైక్ ఏ ఫిక్స్డ్ అసెట్ అనమాట. లైక్ అది ఇప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకో, అదొక పెద్ద లాసు. లేదు మనకు వర్క్ లేదు, గమ్మున ఇంటి దగ్గర ఉంది, అది ఒక లాసు. లైక్ దట్. సో అట్లా మనకి క్లౌడ్ సర్వీస్ అనేది వచ్చిందనమాట. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ ప్రెమిసెస్ అండ్ దెన్ ఆన్ ప్రెమిసెస్. సో ఇక్కడ సింపుల్గా మీకు కొన్ని ఉంటాయి. We can keep dedicated highly configured mission in on-prem server. We should keep connect to the internet. We should have dedicated team, key place at office. We have to maintain good infrastructure and which is very expensive to the company. So ఇవన్నీ డ్రాబ్యాక్స్ అనమాట ఆన్ ప్రెమిసెస్లో. ఓకేనా, విచ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఆన్ ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్. ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. నా క్లౌడ్ సర్వర్స్లో వీ హ్యావ్ పే సమ్ మనీ, అంతే. మన అమౌంట్ పే చేస్తే చాలు, మనకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తారు. మనకు అవసరం లేనప్పుడు మనం సింపుల్గా టెర్మినేట్ చేస్తే లాస్ ఉండదు అనమాట. అది ఎందుకంటే పే యాజ్ యూ గో మోడల్, మనం ఎంత ఇస్తే అంతసేపు వాడుకోవచ్చు అనమాట. అంటే నీకు ఇప్పుడు బిజినెస్ అనేది నీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకానే ఉంది, అప్పుడు ఈవినింగ్ దాకా నువ్వు ఈ సర్వీసెస్ రన్నింగ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ టైంలో నువ్వు స్టాప్ చేసుకోవచ్చు అనమాట. స్టాప్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి స్టాప్ చేసేస్తే నీకు అమౌంట్ అనేది బిల్లింగ్ లేక రాదనమాట. ఓకేనా, దట్ ఈస్ వాట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ సర్వర్. ఓకే, సో ఆన్ ప్రెమిసెస్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నాట్ పాసిబుల్ అనమాట. బట్ వెరాజ్ ఇన్ ద క్లౌడ్ ఫార్మాట్ విత్ ద VPN వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్ టు ద సిస్టమ్. బికాస్ ఆఫ్ దిస్ VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో ఈ VPNతో మనం ఈజీగా కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ సర్వర్. I hope you understood the difference between cloud database and then on-premises database. So ఇక్కడ database point of view లో ఉంది. Not only database point of view, in any point of view you can make the difference between on-premises and then cloud server. ఓకే, సో ఎలాంటి దాని నుంచి అయినా కూడా మనకి ఏ అప్లికేషన్ తీసుకున్నా కూడా మనకి on-premises-కి క్లౌడ్కి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా, బట్ మన కాన్సెప్ట్ ఇక్కడ పవర్ BI కాబట్టి విచ్ ఈజ్ వీఆర్ డీలింగ్ విత్ ద డేటా కాబట్టి దట్స్ వై వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద డేటాబేస్ అంతే. ఓకేనా, సో డేటాబేస్నే మనం క్లౌడ్లో కాన్ఫిగర్ చేయొచ్చు లేదా ఆన్ ప్రెమిసెస్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, రైట్. ఆన్ ప్రెమిసెస్లో డేటాబేస్ ఎలా ఉంటుంది, క్లౌడ్లో ఎలా ఉంటుంది అనేది మనం SQLకి వచ్చిన తర్వాత నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను నేను. అంటే ఇప్పుడు నా సిస్టంలో SQL సర్వర్ ఇన్స్టాల్ చేశాను, ప్లస్ క్లౌడ్లో కూడా డేటాబేస్ ఇన్స్టాల్ చేసి మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తాను. ఓకేనా, నోవేర్. సో ఎక్కడ కూడా మనకి ఇట్లా క్లౌడ్ సర్వీసెస్ లైక్ లాగిన్ అయ్యి ఇక్కడ డేటాబేస్ క్రియేట్ చేసి ఎవరు కూడా చూపిరు అనమాట. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఇన్ అవర్ ట్రైనింగ్ సెంటర్. రైట్, కమింగ్ టు ద మెజర్స్. సో మనకి మామూలుగా మెజర్స్ ఎక్కడ ఉంటాయి, ఫ్యాక్ట్ టేబుల్లో ఉంటాయి. సో వీ హ్యావ్ 3 types ఆఫ్ మెజర్స్: అడిటివ్ మెజర్, సెమీ అడిటివ్ మెజర్ అండ్ నాన్ అడిటివ్ మెజర్. అంటే మీ ఫ్యాక్ట్ టేబుల్లో మనం అడిటివ్ అంటే ఇప్పుడు మన మార్క్స్ ఉంటాయనుకోండి, కొన్ని యాడ్ చేయగలం, కొన్ని యాడ్ చేయలేం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్నల్ మార్క్స్, సెక్షనల్ మార్క్స్ యాడ్ చేసేస్తేనే మనకు టోటల్ మార్క్స్ వస్తుంది అక్కడ. ఓకేనా, సో అది ఆల్రెడీ ఇంటర్నల్ మార్క్స్, సెక్షనల్ మార్క్స్ ఉంటుంది కాబట్టి దాంట్లో సో మనకి ఇక్కడ సెమీ అడిటివ్ అనొచ్చు మనం. ఇక్కడ ఏది ఇంటర్నల్ మార్క్స్ అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్ సెమీ అడిటివ్. అడిటివ్ అంటే మీ డైరెక్ట్గా ఇంకా టోటల్ మార్క్స్ అన్ని కూడా మనకి ఎక్కడ వస్తున్నాయి, అన్ని మార్క్స్ని మనం టోటల్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ అడిటివ్ మెజర్. ఓకే, అండ్ దెన్ నాన్ అడిటివ్ మెజర్ అంటే మీ లైక్ A గ్రేడ్, B గ్రేడ్, C గ్రేడ్ వచ్చి ఉంటుంది కదా, అలాంటి వాటిని నాన్ అడిటివ్ మెజర్ అనమాట. సో ABC గ్రేడ్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ఆర్ ఎల్స్ మేల్ ఆర్ ఫీమేల్, ఇలాంటివన్నీ కూడా నాన్ అడిటివ్ ఫ్యాక్ట్స్ అనమాట. సో ఇలాంటివి కూడా మనకి ఫ్యాక్ట్ టేబుల్లో ఉంటాయి. దిస్ ఈజ్ రేర్లీ ఆస్క్డ్ క్వశ్చన్, ఎవరు అడగరు, బట్ మెజర్స్ విల్ బీ ఇన్ ద ఫ్యాక్ట్ టేబుల్. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ డేటా వేర్ హౌస్. సో డేటా వేర్ హౌస్ నేను మీకు ఫైల్ పంపిస్తాను. ఇది యాక్చువల్గా దీంట్లో అన్వాంటెడ్ కాన్సెప్ట్ ఒకటి ఉండింది మనకి, డేటా వేర్ హౌస్ని ఎలా మనం బిల్డ్ చేయొచ్చని. అంటే టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ అని. అది మనకు అన్వాంటెడ్ వొమిటెడ్ సబ్జెక్ట్, అది అవసరం లేదు కాబట్టి అది తీసేసాను నేను. ఓకేనా, రైట్. సో ఈ ఫైల్ని నేను మీకు వాట్సాప్లో పంపిస్తాను, చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
నేను కొన్ని క్వశ్చన్స్ అడిగి దీని నుంచి నెక్స్ట్ ఎస్క్యూఎల్కి వెళ్తాం మనం. ఓకేనా? సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ డేటాబేస్. In the next class, we'll start SQL Server. Okay. Right. Any doubts? No. Right. So now time కూడా అయిపోయింది. సో disconnect అయిపోతుంది.